వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సాక్షుల్ని బెదిరించిన కేసులో బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలన్న అనంతబాబు పిటిషన్ను కొట్టివేసింది. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో 4 సాక్షులను అనంతబాబు ప్రలోభపెట్టారు. తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే చంపుతానని బెదిరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు ఏప్రిల్ 24న అనంతబాబును అరెస్టు చేశారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సందీప్, గత నెల 25వ తేదీన అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ కావడం జరిగింది. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఏదైతే ఈ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు సంబంధించి సాక్షులను బెదిరించిన నేపథ్యంలో అదే కేసు సంబంధించి మరొక కేసు, రెండో కేసు కూడా నమోదైంది. ఆ కేసులో ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు రాజమండ్రి ప్రత్యేక న్యాయస్థానంలో రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఆ రెగ్యులర్ బెయిల్ పై ఇవాళ తీర్పును కూడా వెల్లడించడం జరిగింది. ఇందులో ఆ రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి అభ్యర్థులను కూడా న్యాయమూర్తి కొట్టివేయడం జరిగింది. దీంతో మరొకసారి ఎమ్మెల్సీ అనంతబాబుకి ఎదురు దెబ్బ తగిలిందని మనం చెప్పుకోవచ్చు. ఇందులో చూస్తే కనుక ఇప్పటికే సాక్షులను బెదిరించినందుకు గతంలో ఎమ్మెల్సీ అనంతబాబుకి సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ ను కూడా రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఆయన రెగ్యులర్ బెయిల్ కూడా రద్దు చేయడం జరిగింది. మరోవైపు చూస్తే కనుక ప్రస్తుతం రాజమండ్రి ఏదైతే జిల్లా కోర్టులో దళిత యువకుడు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు న్యాయ విచారణ కీలక దశలో ఉంది. ఇవాళ 3వ రోజు కూడా సాక్షుల విచారణ కూడా కొనసాగింది. ఈ నెల గత 2 రోజుల నుంచి కూడా చూస్తే కనుక ఈ సాక్షులు మొత్తం 15 మంది సాక్షులను కూడా విచారించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 26 వరకు కూడా న్యాయస్థానం ఇప్పటికే కూడా షెడ్యూల్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. గత 3 రోజుల నుంచి కూడా చూస్తే కనుక వీధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు, అదేవిధంగా భార్య, సోదరుని కూడా ఇక్కడ న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టిన నేపథ్యంలో వాళ్ళు వాంగ్మూలాన్ని కూడా న్యాయమూర్తి రికార్డ్ చేయడం జరిగింది. ఇవాళ ఈ కేసుకు సంబంధించి 2 కీలక సాక్షులు కూడా హాజరు కావడం జరిగింది. ఎవరైతే మణికంఠ, ప్రసాద్ వీరిద్దరూ కూడా కీలక సాక్షులుగా ఉన్నారు. ఏదైతే సుబ్రహ్మణ్యం స్నేహితులు హత్య జరిగిన రోజు కూడా వీళ్ళు కీలకమైన సాక్షిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారు వాంగ్మూలాలను కూడా న్యాయమూర్తి రికార్డ్ చేయడం జరిగింది. ఇంకా చూస్తే కనుక మరొక 2 రోజులు అంటే సోమ మంగళవారాల్లో మరోసారి సాక్షుల విచారణ కూడా కొనసాగనుంది. అక్కడితో షెడ్యూల్ అయితే ముగుస్తుంది. ఏదైతే చూస్తే కనుక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2022 మే 19న జరిగిన డోర్ డెలివరీ కేసు సంబంధించి చూస్తే కనుక నవంబర్ 30 లోపు ఇది ఏదైతే ఈ తుది తీర్పు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సాక్షుల విచారణ జరగడం అనేది కూడా చాలా కీలకంగా మారింది. ఇందులో చూస్తే కనుక ప్రభుత్వం తరఫున వాదిస్తున్న ప్రత్యేక న్యాయవాది ముప్పాడు సుబ్బారావు కూడా బాధితుల తరఫున వాదిస్తున్నారు. ఆయన తొలి రోజు ఈ వాదన సమయం తర్వాత అస్వస్థకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన కొంత నిలకడగా ఉండి ఆరోగ్యం నిలకడగానే ఉంది. కోర్టుకు హాజరవుతూ కూడా తన వాదనలు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఎమ్మెల్సీ అనంతబాబు సంబంధించి చూస్తే కనుక ఓవైపు న్యాయ విచారణ చాలా కీలక దశలో ఉండడం, అదేవిధంగా ఆయన వేసుకున్న రెగ్యులర్ బెయిల్ కూడా న్యాయమూర్తి కొట్టివేసిన నేపథ్యంలో మరో కొన్ని రోజులు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు కి తరలించడం జరిగింది. ఇక చూస్తే కనుక మరొక 2 రోజులు అంటే ఈ నెల 26 వరకు కూడా సాక్షుల విచారణ పూర్తవుతుంది. తదుపరి మరి కొన్ని మొత్తం చూస్తే కనుక దాదాపు 84 మంది వరకు కూడా సాక్షులు ఈ కేసుకు సంబంధించి ఉన్నట్లుగా కూడా పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. మొత్తమే చూస్తే కనుక ప్రస్తుతం కీలక దశలో ఉంది వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు. నవంబర్ 30 లోపు తుది తీర్పు రావాల్సిన నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా కొంత ఉత్కంఠగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చండి. ప్రసాద్, దీనికి సంబంధించి ఇప్పుడు వైసీపీ నాయకులు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? అయితే దీనికి సంబంధించి ఎమ్మెల్సీ అనంతబాబు ఏదైతే హత్య జరిగిన సమయంలో ఆయన అరెస్ట్ కావడం జరిగింది. ఏదైతే 2022 మే 19న ఆ తర్వాత కూడా చూస్తే కనుక ఆయన్ని వైసీపీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా కూడా ప్రకటించారు. తర్వాత చూస్తే కనుక ప్రస్తుతం గత కొన్నాళ్ళ నుంచి కూడా సస్పెండ్ చేసినప్పటికీ కూడా ఆయన వైసీపీలోనే కొనసాగుతున్నారు. ఎందుకంటే రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించి ఆయనే మొత్తం పూర్తిగా ఏదైతే బాధ్యతలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ మాజీ ఎమ్మెల్సీ ఏదైతే నాగులపల్లి ధనలక్ష్మి మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్సీ అనంతబాబు రంపచోడవరం నియోజకవర్గం వైసీపీకి పూర్తిగా అన్ని తానే వ్యవహరిస్తున్నారు. అయితే ఈ పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి
స్పందన అయితే లేదు. అదేవిధంగా చూస్తే కనుక దళిత సంఘాలు మాత్రం తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంత ఏదైతే దారుణమైన హత్యకి సంబంధించి చూస్తే కనుక కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా దళిత సంఘాలు అయితే ఆందోళనలో పలు రూపాయలుగా కూడా కొనసాగిస్తారు. ఎందుకంటే సాక్షుల విచారణ ప్రారంభమైన రోజు కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు చోట్ల ఈ దళిత సంఘాలు కూడా రోడ్ల మీదకి వచ్చి ఎమ్మెల్సీ అనంతబాబు ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏదేమైనా కూడా ప్రస్తుతం న్యాయ విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో సాక్షుల ఏం చెప్తారు, న్యాయమూర్తి ముందు సాక్షులు ఏం చెప్తున్నారు, అదేవిధంగా వాళ్ళ విచారణలో వాళ్ళు రికార్డ్ చేస్తారు. అదే అనంతబాబుకు సంబంధించి కూడా కీలకమైన న్యాయవాదులు కూడా ప్రస్తుతం ప్రముఖ న్యాయవాదులు కూడా ప్రస్తుతం ఈ సాక్షుల విచారణని క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తమే జరుగుతున్న పరిణామాలు అయితే ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న న్యాయ విచారణ అయితే తీవ్ర ఉత్కంఠగానే మారింది. అయితే ఈ లోపు చూస్తే కనుక ఆయన రెగ్యులర్ అనంతబాబు అంటే బయట ఉంటే కనుక సాక్షులకు సంబంధించి అదైతే ప్రాణాపాయం ఉంది. అదేవిధంగా గతంలో కూడా ఆయన గత నెలలో కూడా ఆయన సాక్షులను బెదిరించిన నేపథ్యంలో ఏదైతే అభ్యర్థిని వాదనను పరిగణలో తీసుకుని అయితే న్యాయమూర్తి అనంతబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది. ఇందులో ప్రస్తుతం అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే రిమాండ్ లోనే ఉంటూ కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి ఉంది. సందీప్, థ్యాంక్ యూ ప్రసాద్.